మా అమ్మ అన్నాడు నాకు ఇంటి ఆడపిల్లలు ఆయన నలుగురు అమ్మ ఏదే ఉండాలి మనం ఏదే ఉండాలి ఏమన్నా నా తమ్ముడుగా నా అన్నవాడిని బాగానే బాధలు పెట్టారు మా వదిన అనకూడదు అందుకని నా అంత చేసినా నేను ఒక్కనే ఉండేది మొన్న మరి ఏమన్నా అయితే అసలు నేను తప్పదు కదా నాకు తల్లి ఇలాగైనా అత్తగారి పండగకి కూడా తీసుకుపోయేది ఊళ్ళో పండగ అయితే మా ఆటో బిడ్డలందరూ వచ్చి ఇంకా నన్ను చూసి వాళ్ళు ఏడ్చేది నేను ఏంటంటే ఆవిడ ఎన్నే ఉండాల్సి వచ్చా తీసుకుపోగా వీళ్ళ అత్తకు మా వదిలికి అంత బాగా చూసుకోబట్టి లేకపోతే అన్ని పంట మనకు రాజు దేవుడు మనకి అందుకే ఇప్పుడు ఇచ్చారు ఆ పుణ్యమైన ఇప్పుడు ఒకరు నన్ను వాళ్ళం కాదు అమ్మ ఆ రోజుల్లో కూడా ఆడపిల్లలు పుట్టారు మగపిల్లలు పుట్టలేదు అని అట్లే ఉండదు మీ ఇంట్లో వరకు లేదా అడిగేది అందరు నేను ఏడ్చేది నాకు 9 మంది ఆడపిల్లలు చచ్చిపోతారు అయితే నన్ను మళ్ళీ ఆడపిల్లేనా మళ్ళీ ఆడపిల్లేనా అని వచ్చిన వాళ్ళందరూ అట్లా అనిపోయారు అనిపోతే మత్తేమో ధైర్యం అని చెప్పేది పిచ్చిదాని ఆడపిల్లలు తిన బలగము ఏడవద్దు ఆడపిల్లల్ని ఇచ్చేది అంతా ఎందుకు ఏడ్చేది అని మత్త సోదా ఇచ్చేది అని ఆ ఉండని నాకు పుట్టలేదమ్మా ఆమె చచ్చిపోయినాకనే పుట్టింది ఇంకా నా కొడుకు పుట్టలు కావాలని ఏడ్చింది మొత్తం 7 ఆడతమ్మా అప్పుడు వస్తే మన ఇంటికి ఆ అమ్మాయి గమ్ము అది చేసి అప్పుడు వచ్చి సబ్కాలు గ్యాట పట్టుకొని తీసుకున్నా ఇంటికి వచ్చి మళ్ళీ మా ఇంటి పక్కన తీసుకున్నా అందరూ మా పిల్లల గ్యాన్ పట్టుకున్నాం మధ్య వాడు పుట్టింది అవర్తమ తర్వాతనే మరి మత్తేమో అవర్తమ కట్టులో ఉండగానే చచ్చిపోయా అవర్తమ్మది అదృష్టం అవర్తమ తర్వాత ఇద్దరు మా మగాలు కాకపోతే ఇద్దరు మగ పిల్లలు ఇస్తారు దేవుడు ఇంతమంది ఆడపిల్లలు వెనక అప్పుడన్నా చేపించుకోకూడదు అయ్యో ఆపరేషన్ అయిపోయినాక రాయన కాడిపోయింది మళ్ళీ అన్నిటిలో నిర్మల ఇద్దరు అయితే అట్లా ఏందో మనకు తప్పు అంటే ఆపరేషన్ అనేది ఏమి ఉండేది కాదు ఎందుకు లేదు తప్పు అనేవాళ్ళ తప్పు అంటే మన మతంలో చాలా గురికి రానియరంట చదివియరంట ఆపరేషన్ చేయించుకుంటే అని అనేది అది కాక కూడా మాకు భయం అయ్యేది ఆపరేషన్ అంటే అమ్మాయి చేయించుకోలేదు కానీ నేను చేయించుకున్నా రాయన్న తీసుకుపోయి మిరియాలు రాయన్న ఎప్పుడన్నా వచ్చి మావయ్యకి మావయ్యని చేయించుకోమని అనేది అక్క ఎంట అమ్మాయి జ్వరం వస్తుందని చెప్పిందంట రాయన్నకి వీరాజక్కయ్య ఇంకా ఎందుకంటే పిల్లలు అందరు ఊళ్ళో వాళ్ళని తీసుకపోతా కారులో దాయమ్మ నన్ను కూడా తీసుకపోతే వాళ్ళందరూ బాగా తిన్నారు బాగున్నారు నాకేం ఏం తినబుద్ధి కాక ఏం తినకపోతే వాళ్ళు చెప్పారు మీ అక్క ఏం తింటాం లేదయ్యా అసలు అన్నం తింటాం లేదంట ఇట్లా అయితే 5 రూపాయలు ఇచ్చిండమ్మా అప్పుడు మరి 5 అంటే ఎక్కువ కదా పర్వాలేదు కదా ఆపరేషన్ చేస్తే ఇస్తారు కదా వచ్చే నాడిస్తారా వాళ్ళు వచ్చే నాడిస్తారు అదేం చెప్పింది అదాయమ్మా ఒక్క పైసా తెచ్చుకోవద్దు అది ఏం ఖర్చు ఉండదు లేదు అది చేతి అట్లే మా అమ్మకి నష్టం లాగా మీకు వేరే ఏమి అప్పుడు ఒక్క పని చేసుకునేది నేను వర్షం అలవాటు చేసుకున్నానా కూడా ఎంత నొప్పి వచ్చింది ఇదంతా తలనొప్పి వచ్చి ఎన్ని మంది పోతే అది నాకు టేబుల్ ఎప్పుడైనా పరీక్ష బట్ట టేబుల్ ఉంటే చిన్నగా అలవాటు తీసుకున్నాక ఇంకా పోయిందో నేనైతే ఎన్నో ఇదిగా నేర్చుకున్నాను ఖర్చు బట్టి పేర్చుకుందేమో అదే అలవాటు అయింది ఇప్పుడు రాదు కానీ అలవాటు అయింది అప్పుడు అంత నొప్పి నష్టం తీసుకుని తగ్గిన ఒకసారి
మళ్ళీ తర్వాత ఎందుకు అలవాటు అయిందమ్మా? రోజు తలనొప్పి ఏమి ఉండదు కదా? తీసేయలేకపోయా, అట్లా తీసేస్తే పోయేది. అప్పుడప్పుడు మన ఈనాడ కూడా తీసారు. మీకు ఒక కూడా ఇప్పుడు అలవాటు అయింది? అప్పుడు పిల్లలు అయినాకనే జనాల నుంచి అలవాటు అయింది. ఇప్పుడు గడిపిస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో పాట నాకే చీర కొడతలు అక్క ఇంకా చూసుకోవాలి. మీకు చెప్పారు కదా ఇంటి దగ్గర అంత ఆస్తి అంతా ఉంది అని, ఇక్కడికి వచ్చాక కొంచెం ఇబ్బంది ఉంది కదా, ఎట్లా సర్దుకున్నారు మీరు? అది ఇది ఒకనాడు అడగా చూస్తుంటే మా నాన్న పెట్టుకొని వేసుకుంటా పోయి చూస్తూ వాళ్ళ నాన్నకి ఇల్లు పోయేది. ఇంటి ముందర కూడా వాళ్ళకి వచ్చింది, నా బిడ్డ వచ్చారు. మా నాన్న మీ జీతగాలను ఎప్పుడన్నా పంపించారా మీకు? సాయం కోసం మీకు ఎప్పుడైనా జీతగాలను పంపించారా? మరి మీరు అంత కష్టపడుతున్నారు. మా వల్ల చేయబట్టి మాకు ఏది లేకుండా మా అమ్మ మా నాన్న ఏముంది అంత. అయితే ఇప్పుడు పెళ్లి అయిపోయినాక నాన్న కూడా పోయి కూడా ఆనే చేసేవాడు. మా ఊళ్ళో డబ్బు ఆనే చేసేవాడు. మరి నేనే ఒక్కదానికి తగాదు పెట్టి నాకు భయం పుట్టి నాడే కానీ కొన్ని సైజ్ తీసుకొని ఇంట్లో ఉండాలి. బిజినెస్ నాకు పోయినాయా, పోతే ఆడికి పోయినప్పుడు కానీ నేను కాడి నుంచి వచ్చి వచ్చి పదం అని అంటే మా అమ్మ మనసులో పడుతున్నానంటే ఆడికి పోయేది. ఇప్పుడే వచ్చాయి ఎండకు పడి ఇప్పుడు రమ్మంటూ వాటి తీసుకుంటావా మరి తీసుకోవాలి. పోయేది మధ్యాహ్నాలకు సెమ్మాడ పెట్టి మధ్యాహ్నాలకు కూడా మొత్తం గడుపుకోపోయేది. అట్లా పోయానయ్యా ఇంకా మా నువ్వు మంచిగానే అయితే మా అమ్మ నాది నువ్వు అన్నం పెట్టదా మా అమ్మ కాడనే కూర్చునేది. మా అమ్మకు పెట్టుకొని మాకు అట్టాటి అడిగితేనే ఇంకా అప్పుడు బాగా బిడ్డ అట్టాటి మళ్ళీ మంచి అనిపించుకునేది. మా ఊరు వేరే వాళ్ళ మమ్మల్ని చూస్తే బాగా పెడతారా? కూడా బాగా పెడుతుంది. ఎవరు వచ్చినా బాగా పెడుతుంది. ఆడబిడ్డలు అంటేనే ఎందుకని ఏం చేస్తాం. పెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని కావాలి. మా పెళ్ళినప్పుడు కూడా పడుకోండి మా వదిలే ఎవరుంటారు అట్నే చదివిచ్చింది. ఇప్పుడు అంతగా మీరు బాగుంది కదా పెళ్లి నెలలు ఉండాలి అత్తగారి కాడ. ఇక ఆయన తమ్ముడే కదా, ఈయన తమ్ముడిని చూసుకునేది. ఎన్ని రోజులు పెట్టి ఊళ్ళోనేనా నేనేం అటు ఇటుకి నెలంటాడు. మా రజాకారుల గొడవలు ఏమయ్యాయి అప్పుడు? వెళ్ళిపోయినావు ఏమైంది అనగానే వెళ్ళిపోయినావు. ఏంది రజాకారుల గొడవలు ఏంటి అసలు? మీరున్న ఊర్లో కూడా అయ్యాయా? ఏంటి గొడవలు? రజాకారుల గొడవలు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని ఉండాలి. వాళ్ళ నీళ్లు చంపేది రజాకారులు అనేది పరిపాలించే వాళ్ళు వాళ్ళ మీద కూడా వచ్చి చాలా మంది పట్టుకున్నారు. మేము ఊళ్ళోనే ఉన్నాం. వాళ్ళు పట్టాలు చేయడానికి అది అది పెద్దమ్మ మీ పెళ్లి అయినప్పుడు ఫస్ట్ పెద్దనాన్న ఉండేది అనాజ్పురమేనా లేకపోతే ఊర్లోనేగా? ఊళ్ళోనే ఇచ్చారు అనాజ్పురం. ఆ ఇల్లు నాకు తెలుసు. చిన్న అదే మరి అప్పుడే పుట్టిండు. ఎట్ట జరిగిపోయింది పిల్లలు దాచులకి అనుకోని నాకే ఏంటి కట్టుకోలేదు. ఎట్ట జరిగింది నిజంగానే అందరు అన్ని చెబుతారు కదా మనకి. అప్పుడు పిల్లలు ఏడిపోయేదమ్మా.
పిల్లలు అసలు ఎడిక్షన్ కదా అమ్మ ఎడపిల్లలు అబ్బాయి నాకు తయారు చేసి గుళ్ళో పడుతూ వాళ్ళు ఎటు పోమంటే పోయే గుడి పోమంటే గుడికి పడి పోమంటే అట్లనే సాధ్యం లేకపోతే ఇట్ట చేసినట్టు ఒకరిద్దరికి మేము కూడా కట్ చేసుకున్నాం కానీ పిల్లల నుంచి మాకు కష్టం అనిపించాలి ఇప్పుడు ఇంటికాడ